ఎలా ఉంది సార్ ఈ నెల రోజుల ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం? ఎలా ఉండి చాలా బాగుంటాయి. మరి ఇన్నాళ్ళ మట్టి మరి బాధలు పడి పడి ఉన్నారు జగన్ ప్రభుత్వంలో. ఎందుకు సార్ అంత బాధలు పడ్డారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో? ఏంటి మరి ఆయన చేసిన పనులు అలాంటివే కదా. ఇసుకము టాటర్ 8,000 అమ్మడం, మరి భవన కార్మికులు ఎన్ని బాధలు పడ్డారో ఆయన చేసిన పనులకి. ఇసుక అంత పెంచేస్తే అన్ని పెంచేస్తే పన్నులు లేక నానా బాధలు పడ్డారు భవన కార్మికులు. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ ఇసుక అని చెప్పేసి గత వైసీపీ ప్రభుత్వంలో కొన్న ఎక్కువ రేట్లు పెట్టేసి అమ్ముతున్నారంట, నిజమేనా? ఎక్కువ రేట్లు ఏం లేదండి. టాటర్ 2,000 అట్లా 1,300 అన్నారు. దాని తోలినందుకు కిరాయి వస్తుంది కదా, అది ఫ్రీ ఇసుక లెక్కగా వస్తుంది కదా. మరి 1,300 2,000 అంటే టాటర్ కిరాయి వస్తుంది, లెక్క వస్తుంది. ఇంకా ఎక్కువ రేట్ అని ఏం లేదండి అసలు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఇదివరకు టన్ ఎంత అమ్మారు సార్? టన్నులు లెక్క అంటే టాటర్ 8,000 9,000 అమ్మారు టన్. దానికి ఇప్పుడు 14,000 15,000 అమ్ముతున్నారని చెప్పేసి అంటున్నారు కదా, నిజమేనా? జగన్ ప్రభుత్వం వైసీపీ వల్ల వాళ్ళ మాటల ఇక అంటే ఇంకా ఎవరు నమ్మరే వీళ్ళ ప్రజలు. 8,000 9,000 అని ఎక్కడ చూపించండి టాటర్ 8,000 9,000 అమ్ముతున్నారని. అవన్నీ ఉత్తి మాటలండి, ఏమీ లేదు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిందని వాళ్ళు చేసి మంచి పనులు వరవలేక ఇలా పుకార్లు పుట్టిస్తున్నారేమో అని తప్పితే ఏమీ లేదు. ఎక్కువ రేటు మీదని ఎవరు ప్రూఫ్ చూపిస్తారు అసలు? వాళ్ళు సాక్షి టీవీలో అసలు తమ్మేల్స్ అవన్నీ పెట్టేసి అంటున్నారు కదా. మరి సొంత ఛానల్ వాళ్ళు చూపించుకుంటారు ఏమన్నా. ఇవాళ ప్రజలను అడగమనండి, ప్రజలు ఇవాళ ఎంత ఆనందంలో ఉన్నారు అసలు ఇవాళ. మరి ఏదో నరకాసుడు చనిపోతే అది దీపావళి చేస్తున్నాడు ప్రజలు. ఇవాళ వైసీపీ ప్రభుత్వం వెళ్ళిపోతే కూటమి ప్రభుత్వం వస్తే ఎంత ఆనందంలో ఉన్నారు, అంత ఆనందంలో ఉన్నారు ఇవాళ. ఈ ప్రభుత్వ రంగాన్ని అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు, ఆయన పెట్టుకున్నవి వస్తువులు గాని ధ్వంసం చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ధ్వంసం చేస్తున్నారంటారు అసలుకి? ధ్వంసం అయితే ఆ కారణం అడ్డగోలుగా ఏమైనా కడితే ఎలాంటివి చేస్తున్నారేమో. ఆయనలాగా మొత్తమే కోల తీయడం చేయడం మొదలెట్టలేదు కదా. ఆయన ఎక్కడెక్కడో కట్టేసేస్తున్నాడు అడ్డగోలుదనంగా. ఋషిగొండ తవ్వేసేసి ఇది కట్టేస్తున్నాడు ఆఫీసులు. ఎక్కడెక్కడ కట్టేస్తుంటే దానికంటే ప్రభుత్వ వ్యతిరేక కట్టిని ఏమైనా కొలబడుతున్నారేమో. కానీ దానికి ఎందుకు చేస్తారు అట్లా? ఆయనలాగా ఎందుకు చేస్తారు? అన్యాయంగా కేసులు పెడుతున్నారు మా నాయకుల మీద అని చెప్పేసి అంటున్నారు కదా సార్. ఎక్కడ వాళ్ళలాగానా? ఎక్కడ పెట్టారంటే ఎవరి మీద పెట్టారంట? ఎవరి మీద పెట్టారు కేసులు? ఎవరిని పెట్టారు? లోన్ పెట్టించారు ఇప్పుడు వరకు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద అన్యాయంగా పెట్టేసి. పిల్లలు రామకృష్ణ అన్యాయమా? డైరెక్టర్ ఆయన అసలు నానా బీభత్సం చేస్తే లోనికి వెళ్ళి ఆయన ఇదే ఈవీఎం పగలు కొట్టేసి నానా బీభత్సం చేస్తే అలాంటి మీద కేసులు పెట్టుకోకుండా వదిలేస్తారండి అసలు? అంత డైరెక్టర్ వీడియో తీశారు, వీడియో బయటకు వచ్చింది. అంత బీభత్సం చేస్తే పిల్లలు రామకృష్ణ అలాంటి వాళ్ళని వదిలేస్తారు రేపొద్దున. ఇంకా అసలు ఈయన చూసి ఇంకా ఎలక్షన్ అంటే ఏంటి అసలు? అలా చేస్తే ఆయన వదిలేసి ఎట్లా వదిలేస్తారు ఆయన్ని? తప్పు జరుగుతుంది కాబట్టి మా ఎమ్మెల్యే వెళ్ళి పగలు కొట్టాడు అని చెప్పేసి అంటున్నారు కదా. తప్పు జరిగితే మేము ఏవిఎం మిషన్ పగలు కొట్టేస్తారా? తప్పు ఏం జరుగుతుంది అక్కడ? చూపించమని, నిరూపించమనండి. అంతేగాని అట్లా వెళ్ళిపోయి అంత బీభత్సంగా రౌడీజం చేస్తే ఎలా వదులుతారు అసలు దానికి? ఆయన కోసం ఎందుకు పోరాడుతున్నారంటారు జగన్మోహన్ రెడ్డి గారు? ఎవరి కోసం? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి చేసేయని అయినా దుర్మార్గుల పక్కన వీళ్ళ పక్కనే పోరాడేది అయినా. అందుకనే ప్రభుత్వం సాగనంపారా? ఎవరిని తరగట్టి పవన్ కళ్యాణ్ తిడితే మంత్రి పదవులు ఇవ్వటం, పవన్ కళ్యాణ్ చంద్రబాబు తిడితే మంత్రి పదవులు ఇవ్వటం, అలాంటి వాళ్ళందరికీ ఇక్కడ చేయబట్టాక మరి సాగనంపారు ఇవాళ ప్రజలు. ఇప్పుడు మరి వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వేరే పార్టీకి వెళ్ళాల్సినంత అవసరం ఏంటంటారు సార్? ఉంది ఇంకా వైసీపీ ప్రభుత్వం ఎక్కడ ఉందండి? ఇంకా వైసీపీ ప్రభుత్వం ఇక ఉండదు కదా. ఆయన రేపొద్దున ఆయన కేసులు అన్నీ బయటకు వస్తాయి. 3 ఎన్నో కేసులు ఉండే ఆయన మీద, అవన్నీ బయటకు వస్తే అసలు వైసీపీ పార్టీయే ఉండదు. ఎలాగేం చేస్తారు వాళ్ళు? వేరే పార్టీలు ఎలాగ? సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ ఇసుక పెట్టారు కదా, పేద ప్రజలకి న్యాయం జరుగుద్దని మీరు నమ్ముతున్నారా సార్ అసలుకి? తప్పకుండా జరుగుద్ది. ఎందుకు జరగదు? ఫ్రీ ఇసుక పెడితే వాళ్ళకి అన్ని పనులు సాగుతాయి. కట్టుకునే వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. ఆ పనుల వల్ల ఎంతమందికో ఉపాధి వస్తుంది ఫ్రీ ఇసుక వల్ల. అప్పుడు పన్నులు లేక మరి నానా ఇబ్బందులు పడ్డారు వాళ్ళు భవన కార్మికులు. అంతంత రేటు పెట్టలేక, ఇల్లు కట్టలేక ఎవరికాళ్ళు ఆపేత్తం వల్ల భవన కార్మికులు పన్నులు లేక నానా బాధలు పడ్డారు. మరి వీళ్ళు ఇంత తక్కువకి ఇస్తున్నారు కదా సార్, అసలు ఎందుకంటారు కారణం? తక్కువ అంటే ప్రజలకి చెయ్యాలని, మంచి చేయాలని చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎందుకు మరి ప్రజలంటే నమ్మకం లేక ఇవ్వలేదంటారా? వాళ్ళు దోచుకోవడం దాచుకోవడం సరిపోయింది. వాళ్ళకి ఇంకెక్కడ ఇస్తారు? వాళ్ళకి ప్రజలకి ఏమి ఇస్తారా? వాళ్ళ మంత్రులు వాళ్ళు దోచుకోవడం సరిపోతుంది. కానీ ఇక ప్రజలు ఎలా బాధలు పడుతున్నారని వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాళ్ళు ఏం చేశారు?
మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు ప్రజలే మోసం చేశారని అంటున్నారు కదా. ప్రజలను మోసం చేస్తారండి. వాళ్ళని ప్రజల్ని ఎంత హింస పెట్టాడు. ఎన్ని ఇయ్యని చెత్త పన్నేయటం, ఇంటి పన్నులు పెంచేయడం, కరెంటు పన్నులు పెంచేయడం, ఉచిత పథకాలను 10,000 ఇచ్చి 20,000 లాక్కోవడం జనాల దగ్గర. చేత విసుగుపోయి జనాలు సాగనంపారు. ప్రజలు ఎందుకు మోసం చేస్తారు? ప్రజల్ని ఎవరిని మోసం చేయరు. ప్రజలు మంచి చేసేవాళ్ళు మంచిగానే చేస్తారు. మరి కూటమి ప్రభుత్వం నమ్మకంతోనేగా మరి అంత మేజారిటీతో గెలిపించారు. మరి ఆయన ఒకప్పుడు 151 సీట్లు గెలిపించారు, ఏదో చేస్తాడనేగా. మరి ఆయన చేయలేదనేగా వాళ్ళ ప్రజలను అంత హింస పెడుతున్నాడనే కదా మరి సాగనంపారు. ఆయన మంచి చేస్తే మళ్ళీ వచ్చేవాడుగా ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు అంటారు మాయ మాటలు చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఓట్లు వేపించుకున్నారు, ఎక్కువ పథకాలు పెట్టేసి అని చెప్పేసి అంటున్నారు కదా. పథకాలు ఏముంది? పెట్టిన పథకాలు అమలు చేస్తారు ఇద్దరు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. ఎక్కువ పథకాలు ఏముంది? అది వాళ్ళ ప్రజలు మంచి కోరేవాళ్ళు, కానీ ఎలా చేయాలి ఏంటి అనేది ఆయన మేధావి కాబట్టి ఆయన పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ ఈ రెండు బాగా చేస్తారని ప్రజలు నమ్మి అంత మేజర్తో గెలిపించారు. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ మళ్ళీ అధికారంలోకి వచ్చినట్లయితే మీకు ఎలా ఉండేది సార్? ఇంకా వెళ్ళిపోదామంటే ఏదో మరో బీహార్గా తయారైంది. ఈ రాష్ట్రం నుంచి వలసలు చాలా మంది వెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకంటారు అసలు ఆయన మీద ఇంత చేయడం ఎందుకంటారు? ఆయన శాతం ఏంటండి అసలు ఎన్నండి ఎంత ఇది చేశాడు, దోష జనాలు రాష్ట్రం అధోగతి పాలు చేశాడు. ఐపీ పెట్టేశాడు, జీతాలు కాడ ఇవ్వలేని పొజిషన్ తీసుకొచ్చేసాడు. ఉద్యోగస్తులు అందరూ బాధపడతామే ఆయన హయాంలో. మొత్తం అసలు ఎంతమంది బాధపడ్డారో. మరి నేను ఎప్పుడు చేయనంత డెవలప్మెంట్ 20 సంవత్సరాల ముందు చూపుగా చేశానని చెప్పేసి అంటున్నారు కదా. ఏం డెవలప్ చేశాడు? రోడ్లు, కనీసం రోడ్లు అయినోడు డెవలప్మెంట్ ఏం చేశాడు? ఏం వచ్చినాయి, కంపెనీలు వచ్చినాయి రాష్ట్రానికి. ప్రజల దగ్గర దోసి పథకాలు పెట్టడం అయ్యే కానీ రాష్ట్రాన్ని ఏమన్నా డెవలప్మెంట్ చేశాడా? మరి చేయలేదనే కదా. రోడ్లు చూడండి అట్లా ఆ విధంగా చేశాడు. కనీసం రోడ్లు వేయలేను డెవలప్మెంట్ చేశాడని చెప్పుకుంటున్నాడా? మరి ఈ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు సార్? నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మరి ఏం చెప్తారు మీరు? చాలా బాగా చేస్తారండి. ప్రజలు నమ్మారు. ఇవాళ 164 సీట్లు ఇచ్చినట్టున్నారు. అసలు చాలా బాగా చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుని కలిశారంటే అసలు రాబోయే భవిష్యత్తులో మళ్ళా 10-15 సంవత్సరాలు వాళ్ళు ఏమంటారు అంత నిజాయితీగా చేస్తారు. రేపు రాష్ట్రం రేపొద్దున అసలు ఎంత బాగుంటుంది, ప్రజలు ఎంత ఆనందపడతారో తెలుస్తుంది అంటాను. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎందుకు రాజీనామా చేయాల్సిన అవసరం వచ్చిందంటారు? దేనికి? పదవికి, ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తున్నానని అంటున్నారు కదా. ఏమంటే మరి రేపొద్దున ఎంపీగా వెళ్తే ఆయన కేసును మాఫీ చేసుకుంటాకి కేంద్రంతో ఏదన్నా ఉంటుందని ఉద్దేశంతో ఎంపీకి వెళ్దామని చూస్తున్నాడు. మరి ఎంపీకి వెళ్తే ఈ కేసులన్నీ పోతాయి అని చెప్పేసి భయపడి వెళ్తున్నారా? అంతే, మరి దానికి భయపడే ఆయన కేసును మాఫీ చేసుకుంటాకే వెళ్తున్నాడు. అది అందరికి తెలుసు, చిన్న పిల్లవాడికి తెలుసు. వాళ్ళు మరి ఎమ్మెల్యే రాజీనామా చేసి ఎంపీకి వెళ్తుందంటే ఆయన కేసును మాఫీ చేసుకుంటాకే వెళ్తున్నాడు. అయినా కేసు మాఫీ చేసుకుంటాకంటే ఎవరు నమ్మర్లేండి. వాళ్ళ మోడీ గారు కూడా అసలు ఏమి చేయరు అయింది. ఆయన ఏదో కలలు కంటున్నాడేమో కానీ కేసులు మాఫీ అని. అంటే ఆయన జైలుకి వెళ్ళడం ఖాయం. ఆయన అన్ని కేసులు అంత ఆర్థిక నేరాలు చేసినోడు బయటకు ఎలా ఉంటాడండి? సరే ఇప్పుడు అధికారం లేకపోతే ప్రజల కోసం పోరాడాలా ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అది ఆయన అధికారమే కదా, ప్రజల కోసం ఎందుకు పోరాడతాడు? ఆయన అధికారం కోసం, అధికారం ఉంటేనే ప్రజలను పట్టించుకోవాలి. అధికారం లేనప్పుడు ఇంకేం పట్టించుకుంటాడు ప్రజలను?